ఆ సాంగ్స్లో మనం చూసాము. బట్ నా తన్ని మెయిన్ లీడ్గా కలివి వనంలో ఈ బ్యూటిఫుల్ పిక్చర్లో బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తున్న పిక్చర్లో మనం చూస్తున్నాం మెయిన్ లీడ్గా. సో ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ నాగదుర్గ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. ముందుగా వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పినందుకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ యాంకర్ గారు చెప్పినట్టు వారధి డెఫినెట్గా మా మూవీని ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి. చాలా మంచి ఫిలిం. ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచరే, ఎన్విరాన్మెంటే, అది మనందరికీ తెలిసిందే. మనకు తెలుసో తెలియకనో దాన్నే మనం పాడు చేస్తున్నాము. డెవలప్మెంట్కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే. సో అలా కాకుండా కొంచెం మేము ఈ మూవీ చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కని కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేసాము అండ్ చేసాము కూడా. హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేసాం. మీరందరూ కూడా ఈ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మేమందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ అన్నలే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ మల్లిక్ అన్న కానీ విష్ణువర్ధన్ అన్న కానీ ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు, అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా ఇలాంటి మూవీ ఇప్పుడు కమర్షియల్గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది. సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్న అని అడిగాను. అయితే నాకు ఇవాళ మల్లికన్న మాట్లాడడం మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి. ఆయన ఎంత జెన్యున్ పర్సన్ అంటే, ఎంత సింపుల్. ఆయన షూట్కి వస్తారు, ప్రొడక్షన్లో పనులు చేస్తూ ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు. అండ్ విష్ణువర్ధన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాల్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్తోని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కల్వివనం అనే మూవీ కూడా ఇవాళ నిల్చుంది అంటే వాళ్ళే అండి కారణం. అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ నాగదుర్గ అండ్ విష్ యూ గుడ్ లక్. నాకు ఈ మూవీ ఆపర్చునిటీ ఇచ్చిన రాజన్నకు థ్యాంక్ యూ. అండ్ మీరు మాట్లాడుతున్నారా? అంటే వినబడలేదా? రావట్లేదే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ రాజన్న. రాజన్న నాకు ఎప్పటి నుంచో 7 years 8 years బ్యాక్ నుంచే తెలుసు. సడన్గా పిలిచి మళ్ళీ నీ మూవీ నువ్వు చేయాలని అంటే థ్యాంక్ యూ అన్న. పెంచుకోండి కదా.
మిక్సింగ్ చేసుకో. కొంచెం కీబోర్డ్ వాల్యూమ్ పెంచరా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. నాకు అంటే నేచర్తో నెక్స్ట్ నా ఫ్యూచర్ మారాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అండ్ నన్ను అంటే నేను ఒక్కనే కాదు, నా టీం ఉంటుంది కదా, లిరిక్స్ కానీ నెక్స్ట్ నాకు పనిచేసిన లైవ్ ప్లేయర్స్ కానీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ శ్యామన్న, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలకు రాసి అన్న నాకు ఒక్క పాట ఇందులో రాసి పెట్టాలన్న అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 100% రాస్తాం అదేనని నాకు ఒక్క 1 వీక్లో సాంగ్ ఇచ్చాడన్న. థ్యాంక్స్ అన్న శ్యామన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. చిన్న ఇన్పుట్ ఎలా ఇచ్చాడంటే శ్యామన్న నాకు, నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అంటే మనం నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అడివమ్మే లేకుంటే ఈ జగమే లేనట్టే, మిగిలేది ఇక మట్టే. ఇట్లాంటి ఇన్పుట్ తెలుపు అది అంటే థ్యాంక్ యూ అన్న. అసలు ఈ లైన్తో సినిమా హిట్ కొట్టబోతున్నాం అన్న మనం అని చెప్పాను. ట్యూన్ కూడా అద్భుతంగా వచ్చింది ఆ పాట. అండ్ మాటల తిరుపతి ఇంకా లేడు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న కూడా మంచి పాట వేయడం జరిగింది. కమల్ ఇస్లావత్ అన్న మంచి మెలోడీ సాంగ్ రాయడం జరిగింది. అండ్ మా ప్రొడ్యూసర్స్ మల్లిక్ అన్న అండ్ విష్ణు అన్న నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇచ్చి చేసినందుకు 100% నా వంతు నేను న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. టీజర్ కదా చిన్నగా నేను కూడా టీజర్లో దీన్ని ముగిస్తున్నా. నెక్స్ట్ ప్రీ రిలీజ్లో కొంచెం గట్టిగా మాట్లాడని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరో ఒకళ్ళు మాట్లాడరా? ఓకే. ఆ లుక్ ఏంటి భయపడుతున్నాడు లుక్తోనే. నువ్వు మాట్లాడమా. మొత్తం అందరు వెళ్ళండి ఒకేసారి. మొత్తం అందరు స్పీచ్ ఒకేసారి కంప్లీట్ అవ్వాలి. బుడతావు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ప్లాన్స్ కంపల్సరీగా నాటాలి. ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా, ఇది కూడా అలానే. బట్ పర్ఫెక్ట్ స్పీచ్ అసలు. అందరికీ నమస్కారం. నా పేరు నిహారెడ్డి. నేను ఈ సినిమాలో సూర్య పాత్ర చేశాను. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రాజేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా షూట్ టైంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా మా టీం నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేంద్ర సార్ తన ప్రాణం పెట్టి సినిమా తీశారు. చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మీ సపోర్ట్ ఇంకా లవ్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ హీరో వాడు తెలుస్తూనే ఉంది. నేను మాట్లాడినట్టుంది, మౌనవ్రతం తీసుకుంది వాడ. యా మాట్లాడు. హలో ఎవరివన్, నా పేరు మొహమ్మద్ రిజ్వాన్, చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వరంగల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మన డైరెక్టర్ సార్కి, చరణ్ సార్కి అండ్ మన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మూవీ తీయాలంటే చాలా కష్టపడతారు. కానీ ఇంకా ఈ మూవీ తీయడానికైతే ఇంకా ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే అసలు మాకన్నా ఎక్కువ కష్టపడారు మన డైరెక్టర్ సార్, మన నాగదుర్గక్క అండ్ మన చరణ్ సార్ వాళ్ళందరూ. అండ్ మీ అందరూ కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి మా మూవీని ఒక గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా మా టీం అందరం కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ నిహార్, అక్షిత, సాన్వి అండ్ రసూల్. అండ్ థ్యాంక్ యూ. మాట్లాడలేకపోతున్నా. నాకు ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. దిస్ మూవీ షుడ్ హిట్ అలాట్. ప్లాంట్స్ని ఎక్కువ నాటండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి కొంచెం బ్యాక్కి ప్రశాంతంగా మీరు. ఇప్పుడు బలగం సత్యనారాయణ గారు మాట్లాడతారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి. ఈ మూవీలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. అంటే మీరు బలగంలో చూశారు, అది ఒక రసం అనుకుంటే ఇందులో నవరసాలు మిళితం చేసిన క్యారెక్టరు త్రూ అవుట్ ఉంటుంది. న్యాయం చేశాను అనుకుంటున్నాను. అడవుల్లో, విలేజ్లో ఎంజాయ్ చేస్తూ చేశాము, కష్టమనే తెలియకుండా. అంటే అంత కష్టపెట్టారు మమ్మల్ని డైరెక్టర్ గారు. పిండి వదిలిపెట్టారు మొత్తం. పరుగులు, ఉరుకులు, అరుపులు విపరీతంగా. మా కష్టం 100కి 100 పాళ్ళు ఫలిస్తుందని ఆశిస్తున్నాను. జ్ఞానం ఈరోజు ఈ వేదిక పైకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డైరెక్టర్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, స్క్రీన్ మీద చూపించినందుకు లవ్ యూ లాట్.
అండ్ మీ సినిమాలో మీ పాటల్లో చేయడం నాకు ఆనందంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కలివి వనం మనందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. మాటలతో కాకుండా చేతులతో అందరం మొక్కల్ని నాటుదాం, మన వనాన్ని మనం కాపాడుకుందాం, మన వాయువును మనం కాపాడుకుందాం. ప్లీజ్ ఎవ్రీబడి అండ్ విష్ యూ ఆల్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టుడే. గాడ్ బ్లెస్ అర్త్, గాడ్ బ్లెస్ అస్ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ నారద్. బాస్ ఈస్ బ్యాక్ లాగా ఆఫ్టర్ లాంగ్ టైం రాజన్న ఈ సినిమా హిట్ కావాలి, అందరికీ మంచి పేరు రావాలని, అవార్డు కొట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ, గాడ్ బ్లెస్ యూ, యూ రాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్. ఆశీర్వదించడానికి, అభినందించడానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ టీవీ మీడియా మిత్రులకు, మిగతా అభిమానులకు, మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చాలా చిత్రంగా తయారైన సినిమా ఇది. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో కావచ్చు, అటు యూట్యూబ్లో కావచ్చు, తనకంటూ తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఒక మంచి హిట్ కోసం తనను తాను సానబెట్టుకున్న నా తమ్ముడు, నా మిత్రుడు రాజ్ నరేంద్ర. ఈ చిత్రానికి మంచి కథ తయారు చేసుకోగానే దాన్ని ప్రోత్సహిస్తూ మేము ఖచ్చితంగా సినిమా తీస్తామని చెప్పి వచ్చిన మల్లికార్జున అన్న, విష్ణువర్ధన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ రోజు చూస్తే ఏ స్టార్లు లేరు, బట్ కొంత వందల మంది యూట్యూబ్ స్టార్లు వెనక బలంగా నిల్చొని ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణకు వచ్చారు. ఆ రోజు నేను అటెండ్ కాలేకపోయాను, కానీ వీడియోల ద్వారా చూసినప్పుడు వీళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడి ఒకరినొకరు అభినందించుకున్న తీరు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆ పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ స్టార్కి, అంటే యూట్యూబ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తానంటే మీరు నిజంగా స్టార్లు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని మీద మీ ప్రతిభను చాటుకుంటున్నారు. మీరు ఏ స్టార్లకు కూడా తీసిపోని వాళ్ళు, మీరు మంచి స్టార్లు, ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తుకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా ఈరోజు రాజా, నువ్వు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తా. ఈరోజు నేను రావడానికి ఏకైక కారణం మా చెల్లె నాగదుర్గ. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ రోజు నాకు ఒక మెసేజ్ పెట్టింది, అన్న నా తొలి అడుగులో నీతో కలిసి నా తొలి అడుగు పడబోతుంది, నువ్వు పాట రాసిన చిత్రం ద్వారా నేను పరిచయం అవుతున్నా, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే ఆ రోజు నాకు అసలు వీలు కాలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మన టీజర్ ఆవిష్కరణ రోజు నాగదుర్గ కోసం ఖచ్చితంగా రావాలని మా చెల్లి కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. అఫ్కోర్స్ నీ కోసం 100%, అక్కడ ఇంకో 50% ఎక్కువ, 150% రావడానికి కారణం ఇది. 100కు 100. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు రెమ్యూనరేషన్ చూడకుండా పాత్ర యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని, సినిమా యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మీరు సహకారం అందించినందుకు మీకు రాజా తరఫున, మా రాజు తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాతో పాటు పాటలు రాసినటువంటి తమ్ముడు మాటల తిరుపతి, కమల్ ఎస్లావత్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా మా సతీష్ ఎట్లా క్యాసెట్ తీయడం జరిగింది. దాని మొత్తం పాటలు నేను రాసి, అసలు నాకంటూ ఒక ప్రతిభ ఉంది, మార్కెట్లోకి నేను వెళ్ళొచ్చు అని నన్ను ప్రోత్సహించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఆ ప్రయాణంలో ఈరోజు ఈ వేదిక మీద ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసినందుకు ఆఫీసర్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే ప్రౌడ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్యామ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మదిన్ మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు. చిరు లీక్స్ తర్వాత నెక్స్ట్ లీక్ నీదే. ఇప్పుడు ఇక్కడ నా పాట ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఏ పాట రిలీజ్ అవ్వలేదు, నా పాటలో ఉన్న లైన్లు చెప్పావు, నువ్వు చెప్పినందుకు నీ వెనక నేను వస్తూ ఇంకొక 4 లైన్లు లీక్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు, అందరు చెప్పిందే, మనం ప్రకృతి మనలో భాగం, మనం లేకుంటే ప్రకృతి లేకుంటే మనం లేమని. అందుకనే ఆ ప్రకృతి తల్లిని నాశనం చేయొద్దు, దాన్ని దూరం చేసుకోవద్దు, దాని నుంచి మనం వినాశనానికి గురి కావద్దు అని చెబుతూ రాసిన పాటలో, ప్రాణాలు పోసే వనము తన ప్రాణాన్ని తీసే గుణము, అమ్మపైనే నీకా రణము తీరిపోతుందా ఇక నీ రుణము అని రాశాను. అందులో ఆకుపచ్చ కన్నీరు చూడు చిగురాకు కళ్ళలో రాలంగా, కొమ్మ గుండెల్లో చెమ్మ చూడరా అని ఇట్లాంటి ఎంతో మంచి పదాలు రాసి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని నాకు కల్పించినందుకు తమ్ముడు రాజ్ నరేంద్రకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా తనలోని ప్రతిభను ఇంకా
మెరుగుపెట్టుకొని ప్రపంచానికి పరిచయం కాబోతున్న మా మదీన్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ మిగతా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దేవతలు, ద మదర్ ఎయిర్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్, వాళ్ళకు దండాలు. 6వ పవర్, 6th పవర్ అండ్ 6th మదర్ ట్రీ, ఆ చెట్టు తల్లి, ఆ తల్లికి దండాలు. పంచదేవతలు పుట్టి ది క్రియేషన్ ఆఫ్ 5 supreme powers and mothers is of 40,000 40 lakh years. ఇక చెట్టు పుట్టి 38,000 to 40,000 years. ఈ చెట్టుని అమ్మ అనలే, భూతం అని చెప్పలేదు, ఆ 5తోటే లిమిట్ చేసుకున్నారు. మనం ఇవాళ నుంచి ఇక నుంచి చెట్టు కూడా మనకు అమ్మ, దేవత, భూతం కాదు దేవత. భయపడ్డారు పంచదేవతల్ని భూతాలని చెప్పారు, ఎందుకంటే అవి తిరగబడతాయి, అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టడానికి తిరగబడతాయి. ఇవాళ ములుగు దగ్గర చెట్లు లేచి వెళ్ళిపోయినాయి 500 ఎకరాల్లో. టోర్నడోస్ వర్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లేచిపోయేది ఏర్లతోటి పెద్ద పెద్ద చెట్లు, మన దగ్గర కూడా లేచిపోయినాయి. ఇకపోతే హెయిల్ స్టామ్స్ వచ్చినాయి, ఉరుకుతున్నాయి. మన దేశంలో అమెరికా నుంచి మన దేశానికి పాకిపోయినాయి, మైగ్రేషన్గా వచ్చినాయి. ఈ వనం ఏదైతుందో ఆగమాగం ఉంది, జనంతో ఆగమవుతుంది వనం. ఈ వనాన్ని కాపాడటానికి ఈ సినిమా ఏదైతే దృక్పథం ఉందో చాలా మంచి ఆలోచన. ఈ వనం కాపాడబడాలి, వన దేవతలు కాపాడబడాలి, ఇక ఒక బాట ఏర్పడాలి, ఒక మార్గం ఏర్పడాలి, ఇది జయం కావాలి, ఇది ప్రపంచం అంతా పాకిపోవాలి. ఈ ఆలోచన విధి విధానం. నేను కూడా బుడ్డప్పటి నుంచి చెట్లు పెంచుకున్నా. నీ పేరు రిజ్వానా? నీకు అన్న ఉన్నాడు ఈడ, ఆయన పేరు దుష్యంత్. అట్లనే ఉండాలి లేదా దుష్యంత్? హలో దుష్యంత్, ఉన్నాడు ఆయన? లేడట, ఉన్నాడు కానీ బయటికి వెళ్ళట. అచ్చం నేను అన్న లెక్కనే ఉండు, నువ్వు తమ్మునివి. సంతోషం. ఈ దుష్యంతులు ఇవన్నీ పాకిపోవాలి, చెట్లు చాలా మంచిగా ఉండాలి. నాకు కండ్లల్లో నీళ్ళు వచ్చింది. ఒక తీగ ఉంది, దాని పేరు బండి గురిజ. ఎవరిని ఏమనలే, అది ఆకాశం ఎత్తు అంటే పెద్ద చెట్టు నుంచి కింది పాకింది, ఇలా అయింది. మళ్ళీ పోయి చూసేసరికి పక్కన నరికేసారు. కళ్ళల్లో నీళ్లు పట గారినాయి. ఏం మనిషిని ఏమనలే, వాని భూమి కాదు ఏం కాదు, వచ్చి ఎచ్చిడి పని అల్పం పని చేస్తున్నారు. చెట్లను ఎట్లా అల్పం పని చేసుకుంటూ నరుకుతున్నారు. రోడ్డు పక్కన 2 పక్కల అది నేషనల్ హైవే. ఇదే వనజీవి రామయ్య గారు చెట్లు పెడితే ఆయన బతికుండగానే 80% సమూలంగా నరికి పారేశారు. ఆయన బాధ కాదు, వర్ణనాతీతం. బతికుండగానే ఆగం చేశారు పెట్టిన చెట్లను. ఏదైతే నేను చూసినో 200 నుంచి 250 సంవత్సరాల చెట్లు అవి బిట్వీన్ సూర్యాపేట అండ్ ఖమ్మం. అది 1900 కోట్లు, కానీ నాశనం చేసిన దాని విలువ 90,000 90,000 కోట్ల విలువైనది. ప్లానెట్ ఎర్త్కి సపోర్ట్ చేసిన వాటిని సమూలంగా నాశనం చేసి 1900 కోట్ల నేషనల్ హైవే 4 లైన్ చేశారు. It is neither technically feasible nor economically viable. Unviable projects, untechnicable, non-technical projects are being implemented by dalalism, brokerism and contractorism. వీటి నుంచి బయటపడాలి, చాలా జోష్తోటి ఉండాలి. దెబ్బలు కొట్టుకుంటా, చిన్నప్పుడు 6 ఏళ్ల నుంచి దెబ్బలు కొట్టుకుంటా బతికినాయి. ఒక కలెక్టర్ చెప్పిండు, ఓఎస్డి మేడం, ప్రియాంక వర్గీస్ మేడం, ఆయన దెబ్బలే ఈ అడవిని కాపాడబడ్డది. ఫెన్సింగ్ లేదు, ఏది లేదు. దెబ్బలు కొడతాడని 4 తరాలు దెబ్బలు కొట్టినా, ఒక్క తరం కాదు. ముత్తాత, తాత, తండ్రి, మన ఇది మళ్ళీ కొడుకు, 4 తరాలు దెబ్బలు కొడితే బతికింది. అంత కసిపసి ఉండాలి. ఈ వనాలు బాగుపడాలి, వన దేవతలు బాగుపడాలి, దీని సంతానం పెరగాలి, ఈ ఆలోచనలు పెరగాలి, మంచి రోజులు రావాలి. కలివి వనం చాలా సంతోషం. నాకు చాలా అది చెప్పలేనంత సంతోషం ఉంది. ఎగిరి గంతేయాలనుకుంటున్నా, నాకు గంతేయడం రాదు. అందరికీ నమస్తే, క్షమించాలి ఎక్కువసేపు మాట్లాడినా, జర మాట్లాడేదాం. Salutations to one and all who are involved in Kalvi Vanam, wholehearted involvement. ఇవిడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పంచదేవతల తరఫున, వనదేవత తరఫున అందరికీ దండాలు. థ్యాంక్ యూ. Salutations to one and all. చాలా ఆశ్చర్యపోయా.
ఒక వ్యక్తి ఒక 80 ఎకరాలు తన సొంత ల్యాండ్ని ఒక అడవిగా మలచగలడం అనేది ప్రూఫ్గా చూపించేసరికి ఈ కథ నమ్మే సార్ కథ తయారు చేశాడు. ఒక 10 రోజుల తర్వాత మరి ఓకే కథ బాగుంది, అంత బాగుంది, మరి దీని కమర్షియాలిటీ ఏంటి, ప్రొడ్యూసర్ దొరుకుతారా, ఓకే అయిపోయింది ఓ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆశ్చర్యపోయా. మల్లికార్జున గారు కలిశారు, ప్రాజెక్ట్ టేక్ ఓవర్ జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి గారిని నేను కంగ్రాచులేట్ చేయాలి, అభినందించాలి. ఎట్లాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేని దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడమే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. రాజు సీరియసా అంటే లేదు బాబా తనకు బాగా నచ్చింది అన్నారు. జస్ట్ గో హెడ్ అనుకున్నాం. అక్టోబర్లో ప్రాజెక్ట్ కొంచెం మొదలుగా వెళ్ళింది. వితిన్ 7-8 months రిలీజ్కి రెడీ అయిపోతుంది. అంతా బాగుంది. కథ అంతా చెప్పిన తర్వాత కలివి వనం బావ టైటిల్ అన్నాడు. కలివి ఏంటి అనుకున్నాం. ఆ కలివి ఏంటి అనేది మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ స్క్రీన్ మీద చూడాలి, బాగుంటుంది. అందరూ బ్లెస్ చేయండి సినిమాని, అందరూ చూడండి. అందరికి కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో మిస్సింగ్ 0. నాగా దుర్గా. నాగా అంటే వైల్డ్ లైఫ్, భయం. చూస్తే పెడితేనేమో దండం పెడతారు, ఏమో పూజలు చేస్తారు, కనపడితే ఎగిరి దూకుతారు, ఉరికిపోతారు. నాగా. మళ్ళీ ఆమె పేరు దుర్గా. దుర్గా అంటే ఎవరు? అమ్మ. నాగా వైల్డ్ లైఫ్, దుర్గా అంటే చెట్టు. చెట్టు ఏది వయసు ఎంత? 40,000 లక్షల ఏళ్ల కింద ఈ నాగ దేవత వచ్చింది అండ్లా. అరే వా, ఇవి వితౌట్ హీరో అడిగినా పక్కన కూర్చోబెట్టిరు నన్ను. నీ హీరో ఎవరా? హీరో లేడు, మిస్సింగ్. అరే వా, ఏం సినిమా. అరే వా అన్న, మీ అన్న అరే వా అనగానే చేస్తాడు, కూర్చుండే కానీ బయట సపోర్ట్ చేస్తాడు. అది నాకు ఊరుకొస్తుంది అరే వా అని. కాబట్టి నాగదుర్గా అరే వా. కాబట్టి యు ఆర్ ది హీరో, యు ఆర్ ది హీరోయిన్, యు ఆర్ ది డివైన్ పవర్. మదర్ గాడెస్, మదర్ ట్రీ, ఏజ్ బీయింగ్ 40,000 lakh years. కాబట్టి ఇది చాలా నేను మిస్ అయినా నీ పేరు చెప్తాను, అందుకని మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి యాంకర్ గారు? ఏ దుష్యంత్, దుష్యంత్ లేడు. దుష్యంత్ సరే మీకు ఫోటో. నా స్నేహితుడు. ఎలా అంటే రాజనేత మొదటి సినిమా హీరో నేను. సో గత ఒక 12 years నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను. మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము, బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం. సో మూవీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను. ఓకే, నేను అడిగాను ఫోన్లో జాన్ రాయ్ ఏంటని. ఏం చెప్పలేదు, ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ వాచింగ్ టీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జానర్స్ అన్ని సినిమాలు డ్రామా, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అని ఉంటాయి. కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మూవీ. సో అందరూ సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కాదు, మీలో అందరికీ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను.
సో సేవ్ ద ట్రీస్, సేవ్ సినిమా, కిల్ పైరసీ, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలివి మనం టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక పిక్చర్ ముఖ్యంగా సినిమా అంటేనే ఒక కథా వస్తువు. అలాంటిది మైథలాజికల్ కాకుండా ఇందాక కయ్యం గారు అన్నట్టు కాస్తంత చోటులోనే మందులు లేకుండా పంటను పండిస్తే దాన్ని ఆర్గానిక్ అంటే, ఆర్గానిక్ లాంటి కోట్లాది చెట్లను సృష్టించినటువంటి అడవిని కాపాడుకోవడం మా ధర్మం అని దాన్ని ఒక కథా వస్తువు కింద మా సహోదరుడు మిత్రుడు రాజ్ నరేందర్ గారు ఎంచుకోవడం, ఆయన చెప్పిన కథని మరి మల్లికన్న విష్ణు అన్న నమ్మడం, ఎన్ని రూపాయలు ఖర్చైనా సరే ఇది ప్రస్తుతానికి సంబంధించిన ఒక జ్ఞానవంతమైన సినిమాగా కాకుండా భావితరాల కోసం ఒక దిశానిర్దేశాన్ని చూపించేటువంటి సినిమాగా మిగలాలని, అడవిని ఎలా కాపాడుకుంటారు, ఆ అడవి ఉండడం వల్ల ఏమి లాభాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నమ్మి ప్రొడ్యూసర్ గారు మరి రాజ్ నరేందర్ అన్న గారికి సపోర్ట్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలామందికి ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఈ సామాజిక చైతన్య గీతాలు రాసుకునే వ్యక్తి విప్లవం గురించి మాట్లాడేటైనా ఇక్కడ ఎందుకున్నాడని చెప్పి అనుకోవచ్చు. అడవిని కాపాడుకోవడం కంటే గొప్ప విప్లవం ఈ ప్రపంచంలో ఏది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక సత్యనారాయణ గారి స్టోరీ గురించి ఆయన సంవత్సర క్రితం చెప్పినప్పుడు చూడండి మనకున్నటువంటి దౌర్భాగ్యం ఎంత అధోపాతాళానికి పోయినాం మనం అంటే, రాత్రికి రాత్రి ఎవరినైనా సరే సోషల్ మీడియాలో స్టార్లను చేస్తాం, కానీ నాకు కూడా అంత గొప్ప వ్యక్తి గురించి తెలియకపోవడం మనలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒక 3-7 జాగా కోసం కత్తులు పట్టుకొని చంపుకునే ఈ రోజులలో తనకున్నటువంటి యావదాస్తిని భావితరాల కోసం అడవిగా మార్చిన అంత గొప్ప వ్యక్తి గురించి భావితరాలకు మనం పరిచయం చేయలేకపోయినామంటే ఇంకా మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారో ఆలోచించాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ భారతదేశంలో పుట్టి ఖండాంతరాలు దాటి శాంతి యొక్క ఆలోచనకు పునాదులు వేసినటువంటి గౌతమ బుద్ధుడిని ఆయన యొక్క తమ్ముడైన ఆనందుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. బౌద్ధం యొక్క ఆలోచన మొత్తం కూడా పుస్తకాలు చదవకుండా ఒకటే మాటతో చెప్పు అంటే, బౌద్ధం అంటే ఒక వృక్షము, ఒక చెట్టు తన యావత్ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయదు, ప్రతి వారికి మేలు చేసి చివరికి తను మరణించిన తర్వాత మనుషుల్ని కాల్చే సమాధిలో కట్టెలుగా కూడా ఉపయోగపడుతుంది, కానీ ఎవరిని బాధ పెట్టదు అని చెప్పాడు. సో అంతటి మహత్తరమైనటువంటి అడవి కోసం చాలామంది కళాకారులు ఉన్నారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చెప్పడానికి భయపడ్డారు. కానీ నేను ఒక విషయాన్ని చెప్తా, కథావస్తు కోసం ఎంచుకున్నటువంటి చెట్లను నరికే సినిమాని హిట్ చేసిన మనం చెట్లను నాటే సినిమాని ఖచ్చితంగా హిట్ చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇలాంటి భావితరాలకు సంబంధించి మంచి మంచి సినిమాలు ముందుకు రావాలంటే ఈ సినిమాని మన ఇంటి సినిమాగా, మన ఇంటి ముందు రోజు మనం మొక్కే ఒక తులసి మాతలోనే అంత శక్తి ఉంటే మరి కోట్లాది మాతలు అడవిలో ఉన్నాయి, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతలు కూడా మనం అందరం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మూవీ టీం అందరికీ కూడా, నా వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా నాకు విప్లవకారులాగానే కనబడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అడవిని కాపాడుకునేటువంటి విప్లవంలో భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరొకసారి రాజ్ నరేందర్ అన్నకి ఒక స్నేహితుడిగా, మిత్రుడిగా నేను కూడా చెప్తే లక్షలాది మంది ఫాలో అయ్యే వాళ్ళు ఈ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నారు. కాబట్టి నీ సినిమాను ముందుకు నడిపించడంలో నీ మిత్రుడిగా వెన్నుపూసగా ఉండి లక్షలాది మందితో ఈ సినిమాని చూపిస్తానని ఈ అందరి మీడియా సమక్షంలో నేను ప్రమాణం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వనడాల్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ కంగ్రాచులేషన్స్ రాజనరేంద్ర అన్న. అన్న సినిమాల్లో ఉండి యూట్యూబ్కి వచ్చిండు, యూట్యూబ్కి వచ్చి సాంగ్స్, షార్ట్ ఫిలింలు అన్నీ చేసి మళ్ళీ సినిమా వైపు అడుగులు వేస్తుండే. సో ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసినప్పుడే అన్న డైరెక్షన్ చాలా కష్టపడి ఆ చిన్న 5 నిమిషాల వీడియో అయినా 10 నిమిషాల వీడియో అయినా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి ఇవ్వాలి అవుట్పుట్ అని చెప్పి కష్టపడుతుంటాడు. సో ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు ఎంత కష్టపడుతుండో ఊహించగలము. రెండోది
మా అందరిది ఒకటే గడ్డ, కరీంనగర్ సైడ్, జగిత్యాల సైడ్, ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరిది. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా మా చుట్టూ ఉన్న వాళ్ళే. మేము ఎప్పుడు పొద్దుగాలు ఎత్తే మొఖాలు చూసుకునేటోళ్ళము. వాళ్ళందరూ హైదరాబాద్ దాకా వచ్చి ప్రసాద్ ల్యాబ్స్లో ఒక టీజర్ ఈవెంట్ జరుగుతుందంటే మా అందరికీ హ్యాపీ. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇట్లా వచ్చి ఇక్కడ కూడా మిలియన్ వ్యూస్ పోతున్నాయి. ఫోక్ సాంగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. రీసెంట్గా 300 మిలియన్లు దేశాలు ఎక్కడెక్కడల్లో చేస్తున్నారు. సో ఆ మెంబర్స్ అందరూ వచ్చి సినిమా రంగంలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపుని సాధించాలి, పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మదిన్ మేము 6-7 ఏళ్ళ నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం మ్యూజిక్ పరంగా కూడా. కంగ్రాచులేషన్స్. కొంచెం సినిమాలు వస్తాయి, ఫోన్ లిఫ్ట్ చేయి, మాట్లాడు, బిజీగా ఉండకు. ఎంత బిజీ అంటే ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ. సినిమాలకు టైం ఇవి కొంచెం ప్లీజ్. సో మన లక్ష్మణ్ అన్న, నీకు కూడా కంగ్రాచులేషన్స్. త్వరలో నువ్వు కూడా ఇలాంటి ఈవెంట్లు పెట్టి నీ సినిమాను కూడా ప్రచారం చేయాలి. సో నరేంద్ర అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలానే మీరు మీ సినిమా ప్రయాణం ఆగద్దు, ఇట్లా ముందుకెళ్ళాలి. మా అందరిని కూడా తనలో మిమ్మల్ని ఎంకలేసుకుంటూ పోతూ ఉండాలి. థ్యాంక్ యూ. మా దీంట్లో ఒక చిన్న భాగం కూడా ఇలాంటి ఈవెంట్లో మాకంటూ ఒక అవకాశాన్ని పిలిచి ఇస్తున్నందుకు. శ్యామన్న థ్యాంక్ యూ. మీరు ఒక మాట అన్నారు, ఏది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు యూట్యూబర్లు అందరు కలిసి అన్నకు సహకారం చేసిరు, నిలబడ్డరు అని చెప్పేసి. సో మా వాళ్ళంతా ఇట్లే మీలాగా ముందుకొచ్చి మా వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి. థ్యాంక్ యూ వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. ఇలానే ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లయితే ఒక క్వీన్ లాగా ముద్ర వేసుకున్నావో సినిమా ఇండస్ట్రీలో కూడా నీకంటే ఒక మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ. షోలో బిజీ అవ్వద్దు. సో ఇంకా మరిన్ని సినిమాల్లో మనం రాజేష్ అన్న సార్, మీరు ఈ పెద్దలందరికీ నమస్కారం. పెద్దలందరూ మాట్లాడేసారు, కానీ మాట్లాడడానికి మాటలు కూడా ఏం లేవు. కథ అన్నకు నాకు దగ్గరున్న అనుబంధం వల్ల సినిమా నాకు తెలుసు. ఈ సినిమా గురించి నేను ఒకటే మాట చెప్పాలనుకున్నా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాలతోటి 10 కోట్ల మొక్కలు నాటిస్తుంది. ఆ 10 కోట్లకు 10 వసూలు చేసి ఇంత నిస్వార్థంగా తీస్తున్న మా ప్రొడ్యూసర్ అన్నలకు, మా రాజనరేంద్రనకి లైఫ్లో ఇది ఫస్ట్ మెట్ అన్నంత బ్లాక్ బస్టర్ అందాలని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాను. మా ఫోక్ క్వీన్ నాగదుర్గ. అదృష్టం ఏంటంటే రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్లే రియల్ లైఫ్లో రావడం అనేది చాలా రేరు. మా దుర్గకు వచ్చింది అది. సో ఇక ముందు కూడా చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని దీవించవచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెట్లు అంటే ఇష్టం కాబట్టి. సో రాజ్ గారి గురించి ఏమంటారు? అంత సినిమా కరెక్ట్ టైం, ఇన్ టైం అంతా ఓకే కాబట్టి మూవ్ అయినా కదా. అబ్బా మామూలుగా కదా, ఆయన పంచులు వస్తున్నాయి ఇట్లా మైక్ పడుకుంటే. టైమింగ్ మామూలుగా లేదా అయింది. యాక్చువల్లీ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను మాట్లాడారు. తప్పుగా మాట్లాడితే క్షమించండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని వాస్తవానికి రాజన్ నాకు ఏమనుకుంటో తెలియదు, కానీ ఒక యూట్యూబర్గా మూవ్ అయినాము. ఆ తర్వాత అన్న ఎందుకు చెప్పిండో అది నాకు కూడా తెలియదు. విత్ ఇన్ సెకండ్స్లో జరిగిన మూమెంట్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ, మాతో పాటు మా టీం అందరికీ చాలా హార్డ్ వర్క్ చేసారు. ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయరు నా దగ్గర. థ్యాంక్స్ అండి అందరికీ. అంతే. సో హీస్ వెరీ ప్యూర్, అది తెలుస్తుంది. ముందుగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు. నాకు మాట్లాడడానికి రాదు. విశేష చెప్పు, వాళ్ళ టీం వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అందరూ సినిమాలో నటించిన అందరూ కష్టపడ్డారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో. ఇక్కడికి వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ
ఈ సినిమా కలివి వనాల నేపథ్యంలో ఉంటుంది అనగానే ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు ఇది కమర్షియల్ సినిమా కాదు అని అంటున్నారు మాట్లాడేటప్పుడు. డెఫినెట్లీ ఇది కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా. ఎట్లా కమర్షియల్ సినిమా అంటే ఒక మనిషిని హత్తుకుంటుంది, ఒక హృదయానికి టచ్ చేస్తుంది. ప్రతి మనిషి దీన్ని చూసి వాళ్ళ మెదడులో ఒక ఆలోచన రేపెత్తుతుంది. ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెట్టును చూసినా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఖచ్చితంగా ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా ఇప్పుడు అందరికీ అవసరం. ఈ సినిమా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరమో చిన్న మాటలో చెప్తా. ఇప్పుడు టీకా అనేది మనం 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత వేస్తే పనిచేయదు, చిన్నప్పుడు వేస్తేనే పనిచేస్తుంది. అందుకే టీకాని చిన్నప్పుడే వేస్తారు. ఇది కూడా ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళకు మొక్కలు పెట్టాలి, మొక్కల్ని నమ్ముకోవాలనే సంకల్పంతో వాళ్ళు పెరుగుతారు. దయచేసి ఇంకొక విషయం, పిల్లలకి వర్షం ఎలా పడుతుంది అమ్మ, వర్షం ఎలా పడుతుంది నాన్న, వర్షం ఎలా పడుతుంది గురువా అని అడిగితే దేవుడు కురిపిస్తున్నాడు అని చెప్పకండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది అమ్మా అని చెప్పండి. మొక్కలు నాటించండి, మొక్కలను ప్రేమించండి. ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం సృష్టిని సృష్టించలేం. అలాంటి సృష్టిని ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మనిషిగా మనకుంది. దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతిని మనుషులుగా మనం కాపాడుకోవడమే మన హక్కు, మన బాధ్యత. దయచేసి చెట్టును ప్రేమించండి. ఈ కలివివనం సినిమాకి నా టీం అందరినీ పరిచయం చేయాలి. కోఆర్డినేటర్ సురేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. నా చెల్లెతోటి నేను దాదాపు ఒక 3-4 సాంగ్ చేశాను. ఫస్ట్ ఆ సాంగ్లతోటే నాకు పరిచయం. నేను యూట్యూబ్ సాంగ్ చేస్తా. యూట్యూబ్లో దాదాపు 700 సాంగ్ చేశాను ఇప్పటి వరకు. నేను సినిమాలు వచ్చేసి ఒక 3 సినిమాలు చేశాను నేను. ఫస్ట్ అనుకోకుండా ఏం జరిగింది అని మా అన్న కాసర్ల శ్యామన్న ఆధ్వర్యంలో తన సంగీత స్వరకల్పనలో ఆ సినిమాని తీయడం జరిగింది. దాని తర్వాత శ్రీహరి గారి చివరి చిత్రం జాబిల్లి కోసం ఆకాశమల్లె అనే సినిమా, దానికి కూడా మా కాసర్ల శ్యామన్న మ్యూజిక్ డైరెక్టర్. తను ఎప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను మా ఇద్దరం ఒక క్యాంపస్లో కొన్ని రోజులు రూమ్మేట్గా, బయట కూడా కొన్ని రోజులు రూమ్మేట్గా గడుపుకున్న నా ప్రతి కష్ట నష్టాల్లో, నా సంతోషాల్లో, నా దుఃఖాల్లో తన భాగస్వామ్యం పంచుకుంటూ నన్ను ఒక మెట్టు పైకెక్కించడానికి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు శ్యామన్న. అన్న మీరు ఒక్కసారి ప్లీజ్ దయచేసి స్టేజ్ మీకు రావాలి నా కోసం. అన్న థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నాగదుర్గ ఈ అమ్మాయికి కథ చెప్పడానికి వెళ్ళా. ఒక రాఖీ పూర్ణమి రోజు ఇంటికి వెళ్ళి, అంటే ఈమె సినిమాలు చాలామంది కథలు చెప్తున్నారు మధ్యలో, ఈమెకి చాలా రోజుల నుంచి చేయట్లే. ఈమె ఎందుకనంటే పాటల్లో కూడా తన పాటలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా నీట్ సెలెక్షన్ ఉంటుంది పాటల్లో. అబ్బాయి ఉండడు, రొమాంటిక్ సీన్ నటించదు, చాలా అద్భుతమైన పాటలలో మాత్రమే నటిస్తుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకుంది. తను ఓన్గా తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకొని తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకొని బతుకుతుంది. ఈ సినిమాలో ఈ అమ్మాయిని పెట్టడానికి గల కారణం మీకు ఒకవేళ డౌట్ వస్తే ఎందుకు పెట్టాను అని అంటే, నా క్యారెక్టర్లో చూస్తే టీచర్ కనబడలేదు. టీచర్ చూస్తే దండం పెట్టుకోబోద్ది కావాలి. మరి ఈమె టీచర్ లాగా ఉంటుంది కాబట్టి ఈమెకి అందుకోసం సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. మా టీచర్ మా మదిని ఆల్రెడీ ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు టీచర్ అమ్మ అని. అండ్ ఈ సినిమాలో సమ్మేట గాంధీ గారు పాపం ఆయన షూటింగ్లో ఉండి, మధ్యప్రదేశ్లో షూటింగ్లో ఉండి రాలేకపోయిండు. రఘుబాబు గారు బెంగళూరులో ఉండి రాలేకపోయినరు. విజయలక్ష్మి గారు, బలగం విజయలక్ష్మి గారు వస్తున్నా అన్నారు, అంది వే అన్నారు, ఇంకా రాలేకపోయినరు. అండ్ చాలా వచ్చారా విజయలక్ష్మి గారు టైమింగ్లో ఉన్నారు. విజయలక్ష్మి గారు రండి మేడం. అండ్ సత్యనారాయణ అన్న, బలగం సత్యనారాయణ అన్న నాకు ఆల్రెడీ క్యాంపస్లో మంచి మిత్రుడు, మా అన్న పెద్దన్న. అండ్ సతీష్ అన్న, మహేంద్రనాథ్ సార్ రండి సార్, కమాన్ డయేష్. లేట్గా వచ్చిన వాళ్ళు చాలా లేటెస్ట్గా వచ్చారు సార్. థ్యాంక్ యూ.
యూ కమింగ్. అండ్ చంద్రన్న, సీనన్న అండ్ మాలతి అండ్ అన్నపూర్ణ, ఇలా చాలామంది ఆర్టిస్టులు నా కోసం కాదు, మన సినిమా కోసం, మన కలివివనం సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. టెక్నీషియన్స్ జిఎల్ బాబు గారు, నా తమ్ముడు, మా ఇద్దరి కాంబినేషన్, మేము ఎంత గొప్పలో మీకు అర్థం కావాలంటే ఒకటే ఒక మాట అండి. నేను చేసిన 3 సినిమాల కెమెరామెన్ ఇతడే, నా 3 సినిమాలకు కెమెరామెన్ ఇతడే. మా తమ్ముడు మైండ్ నాదైతే కళ్ళు మా తమ్ముని. అప్పుడు జాబిలి కోసం ఆకాశం మళ్ళీ స్టేజ్ మీద ఫస్ట్ టైం చెప్పిన, మైండ్ మాత్రమే నాది, కళ్ళు మాత్రం మా తమ్మునియే. ఈ సినిమా కూడా కళ్ళు మా తమ్మునియే. అద్భుతంగా చిత్రీకరించాడు. అందుకే ఇంక 2 కళ్ళు ఎక్కడ కావాలని చెప్తుండు. అద్భుతంగా సినిమాని చిత్రీకరించాడు తమ్ముడు. నిజంగా ఫోటోగ్రఫీ అదిరిపోయింది. చాలామంది కూడా చూసిన వాళ్ళు, పెద్దలు వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. పొద్దున్నే మా విజయ్తో దేవరకొండ బ్యాచ్ ఆ టీం అందరికన్నా ముందు వాళ్ళకి చూపించడం జరిగింది. ఆ టీం మొత్తం నన్ను స్పెషల్గా అభినందించారు. చాలా బాగా వచ్చింది సినిమా అని చెప్పి, ఫోటోగ్రఫీ కూడా బాగుందని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారు. థ్యాంక్ యూ బాబన్న, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అండ్ మౌలి, చంద్రమౌళి, ఈయన చాలా సైలెంట్ కిల్లరు. నా రూమ్మేట్ గత 8 సంవత్సరాలుగా మేము ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటాం. నా సినిమాని చెక్కాడు బాగా అద్భుతంగా. ఎడిటరు చాలా అద్భుతంగా చేశాడు. మరి బలగం సినిమా ద్వారా అలాగే దాదాపుగా ఇప్పటికీ ఓ 10 సినిమాల వరకు చేశానండి. డైరెక్టర్ రాజనరేంద్ర గారు ప్రత్యేకంగా నన్ను పిలిచి మరి ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఎక్కువగా కనిపించకపోయినా కూడా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన సంకల్పం ఏదైతే ఉందో, వనాలను పెంచండి, జనాలకు ప్రాణరక్షణ చేయండి అనేటువంటి దృక్పథంతో ఓ మంచి మూవీని ఒక మెసేజ్గా అందించారు. అది మీరందరూ కూడా ఇప్పటికే టీజర్ చాలా వరకు అందరి దృష్టిలో పడింది. ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పేసి ఒక మెసేజ్ అందరూ అందుకొని దానికోసం పాటుపడాలని చెప్పేసి మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాజనరేంద్ర గారికి మరొకసారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే టీం అందరికీ కూడా నమస్కృతులు. అలాగే నా సాటి నటీనటులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకించి నమస్కారం అందజేస్తూ సెలవు. థ్యాంక్ యూ విజయలక్ష్మి. మిత్రులు రుద్రంగి గణేష్, ఎలిగడి కిరణ్, వాసు.